పెరటి మొక్కగా ఉన్న జామ నేడు వాణిజ్య రూపును సంతరించుకొని రైతుకు కాసుల ఫలాలను అందిస్తోంది. జాములో అందివస్తున్న నూతన రకాలు, సాంకేతిక పద్ధతులు కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేసేటప్పుడు అధిక ఫలసాయం పొందడంతో పాటు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించని తోటల్లో చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తెల్లదోమ, పిండి నల్లి, టీ దోమ నష్టం ఎక్కువగా ఉంది. అందున టీ దోమ వల్ల కాయలపై గజ్జిలాంటి మచ్చలు ఏర్పడి చూడటానికి బాగుండవు. జామును నష్టపరుస్తున్న టీ దోమ, పిండి నల్లి, తెల్లదోమ పురుగుల లక్షణాలు, నివారణ గురించిన సూచనలు అందిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక. మనకి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలలో జామ అనేది మనకి కోతకొచ్చే కాలంలో ఉందండి. మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ మరియు ఆంధ్రాలో ఈ మధ్య కాయల మీద మచ్చలు ఏర్పడడం వల్ల రైతులకి చాలా నష్టం కలుగుతుందండి. ఈ తెగుల్ని కనుక మనం గమనించినట్టయితే జామకాయలు ఎప్పుడైతే మనకి పక్వానికి కోతకి వస్తాయో ఆ సమయంలో మనము గోధుమ రంగు గుండ్రటి వలయాకారపు మచ్చల్లాగా మనం ఈ కాయల మీద గమనించడం జరుగుతుందండి. దీన్నే మనము గజ్జి మచ్చలు అని అంటాము. దీనికి 2 కారణాలు ఉన్నాయండి. మనము కాయ ఎప్పుడైతే మనకి పిందెలు కట్టడం మొదలు పెడుతుందో అప్పుడే మనకి జామలో టీ దోమ అనే పురుగు అత్యధికంగా ఈ మధ్య మనకి జామ తోటల్లో ఆశిస్తుందండి. ఈ టీ దోమ ఆశించినప్పుడు అది ఏం చేస్తుందంటే కాయలు చిన్న పరిమాణంలో మనకి కాయల మీద గీకి రసం పీల్చడం జరుగుతుందండి. ఆ పరిస్థితిలో మనం చూసుకున్నట్టయితే రైతుకి అప్పుడు ఎటువంటి మచ్చలు కానీ చిహ్నాలు కానీ మనకి జామకాయల మీద కనిపించవు. కానీ కాయలు ఎప్పుడైతే పెరిగి ఆల్మోస్ట్ పక్వానికి వస్తాయో అప్పుడు కనుక మనం గమనించినట్టయితే మన కాయల మీద మచ్చలు అనేవి ఈ మధ్య గమనించడం జరుగుతున్నది. కాయలు చిన్నగా ఉన్నప్పుడే గీకి రసం పీల్చడం వల్ల కాయల మీద అనేది దెబ్బ తగలడం జరుగుతుందండి. దీని ద్వారా మనకి ఏంటంటే ఈ గజ్జి తెగులు కలిగించే శిలీంధ్రాలు మన కాయ లోపలికి చుచ్చుకుపోయి ఈ గజ్జి మచ్చల వల్ల ఈ మధ్యకాలంలో రైతులకి బాగా నష్టం కలుగజేస్తుందండి. అదేవిధంగా మనం ఈ మచ్చలు అనేవి మనం తొలగించుకోలేమండి. కాబట్టి దీనికి ఎప్పుడైనా కూడా ఒక సమగ్రమైన సస్యరక్షణ చర్యలు అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఏంటంటే ఎప్పుడైనా కూడా గజ్జి మచ్చలు ఉన్న కాయలు రైతులు తోటలో కనుక గమనించినట్టయితే కంపల్సరీగా చిన్నవైనా పెద్దవైనా అన్నీ అలా గజ్జి మచ్చలు ఉన్న కాయలన్నిటినీ తెంపేసి సేకరించి తోటకు బయట వేసేసి తగలబెట్టుకోవడం కానీ పూడ్చివేయడం అనేది చేయాలండి. అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఇంకా మన తోటలో పూత కానీ మనకి చిన్న పిందెల దశలో ఇంకా జామకాయలు ఉన్నాయి అని మనం గమనించినట్టయితే కాయలు చిన్న పిందె దశలో ఉండంగానే మనము 2 రకాల మందులు కొట్టుకోవాలండి. ఒకటి వచ్చేసి పురుగు మందు, ఇంకోటి వచ్చేసి తెగులు మందు. అనగా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రవణాన్ని 0.6 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకోవచ్చండి. ఇది లేకపోతే ప్రొఫెనోఫాస్ అనే ద్రవణాన్ని 1.5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. దీనితో పాటు మనకేంటంటే కార్బెండిజం ఇంకా మ్యాంకోజెబ్ కలిపిన ద్రవణం, అనగా దీన్నే మనం వాడుక భాషలో రైతులు చాలామంది సాఫ్ అని పిలుచుకుంటారు. దీన్ని మనం ఏంటంటే 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ పురుగు మందు ఇంకా తెగులు మందు కలిపిన మిశ్రమం పిందెల పరిమాణంలో ఉన్నప్పుడే ఒక పిచికారీ చేసుకోవాలండి. అవసరాన్ని బట్టి ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 పిచికారీలు చేసుకున్నట్టయితే గజ్జి తెగులు అనేది ముందస్తుగా రాకుండానే మనం చెట్లను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. కాయలు ఎప్పుడైనా కూడా పక్వానికి వచ్చిన తర్వాత 30 రోజుల ముందు నుంచి మనం పిచికారీలు అనేవి ఆపేసుకోవాలి. జామలో మనం చూసుకున్నట్టయితే 2 అత్యధికంగా రసం పీల్చే పురుగులు మనం గమనించడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి తెల్ల సుడిదోమ. ఇది మన ఆకుల కింద భాగంలో మనకేంటంటే గుడ్లని గుండ్రాకారంలో పెట్టుకుంటూ వచ్చి గుడ్ల నుంచి మనకి తల్లి పురుగులు అనేవి పుట్టి అవి ఆకులను గీకి రసం పీల్చడం అనేది జరుగుతుందండి. అదే రకంగా మనము పిండి నల్లి అనేది కూడా మనకేంటంటే కాయల మీద కానీ లేత చిగురు మీద కానీ లేత ఆకుల మీద కూడా మనం ఆకర్షితం అవ్వడం చూస్తూ ఉంటాము. ఇది కూడా మనకేంటంటే ఆకుల మించి కానీ పూరెమ్మల మించి కానీ గీకి రసం పీల్చడం జరుగుతుందండి. మనకి ఈ రసం పీల్చే పురుగులు మనకి గీకి రసం పీల్చినప్పుడు తేనె వంటి వర్ణాన్ని మనకి ఆకుల మీద కానీ పూరెమ్మల మీద కానీ విసర్జించడం జరుగుతుందండి. దీని విధంగా మనకేమవుతుందంటే ఈ విసర్జించిన పదార్థం మీద మనకి మసిమంగ అనేది ఏర్పడి మన ఆకులు మొత్తం కూడా నల్లగా మసిపట్టినట్టుగా అనిపిస్తాయి. ఆకుల మీద ఈ నల్లటి పదార్థం ఉండడం వల్ల సూర్యరశ్మి సరిగ్గా తీసుకోలేకపోయి మనకి కాతా పూత
అనేది బాగా తగ్గుతుందండి. కనుక రైతులు కంపల్సరీగా ఈ రసం పీల్చే పురుగులను కనుక మనం గమనించినట్లయితే మన అసిఫేట్ అనే ద్రావణం 1.5 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ పిండి నల్లిని కానీ ఈ తెల్ల సుడి దోమను కానీ మనం నివారించుకోవచ్చండి. అదేవిధంగా మనకి ఈ మసిమంగ అనేది ఒకవేళ అత్యధికంగా ఉంది, మన ఆకుల మీద చెట్టు మొత్తం నల్లగా అయిపోయినట్టు అనిపించినట్లయితే మనము గంజి ద్రావణం, అదే మన ఏదైతే మనం బట్టలకు పెట్టుకునే గంజి ద్రావణం ఉంటుందో అదొక 2% నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ గంజి వల్ల ఈ మసిమంగ అనే శిలీంధ్రం మనకి ఆ గంజి ద్రావణంతో పాటు విరిగిపోయి మొత్తం మన ఆకుల నుంచి కిందకి రాలిపోతుంది. అదేవిధంగా ఒకవేళ మనకి వర్షపాతం ఉంటే కనుక మనకి ఈ మసిమంగ అనేది న్యాచురల్గానే నివారించుకోవచ్చండి.